హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే ఆఫ్టర్నూన్ టు మండే మార్నింగ్ పోలిపాడ్యమి పూజ వరకు చూస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మార్నింగ్ ఏం చేస్తున్నానని అనుకుంటున్నారా? మొక్కలకైతే నీళ్లు పోద్దామని వచ్చాను. చూసారా బాల్కనీ ఎంత చిరాగ్గా ఉందో. ఈ గాలికి విపరీతంగా గాలి వచ్చేస్తుంది. దానివల్ల బోల్డంత దుమ్ము. పక్కన ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంటే బాల్కనీస్ ఇలా కాకుండా నీట్గా ఎలా ఉంటాయి చెప్పండి. వీటిని ఎవ్రీ డే ఊడ్చి మాప్ పెడుతున్నా సరే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలానే ఉంటుంది పరిస్థితి. నేను మార్నింగ్ మామూలుగా ఇల్లు క్లీన్ చేసేసి బాల్కనీ మామూలుగా మాప్ పెట్టేద్దాం అని అనుకున్నాను. సరే ఎలాగో మొక్కలకి నీళ్లు పోస్తున్నాం, ఈ ఆకులు కూడా ఇవన్నీ కడిగే పని ఉంది, మొత్తం క్లీన్ చేసేద్దాంలే, డీప్ క్లీనింగ్ అని అయితే స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి పనిలో పడిపోయి సీరియస్గా పని స్టార్ట్ చేసేస్తే ట్రైపాడ్ పెట్టాలి, కెమెరా పెట్టాలని కూడా గుర్తుండదు. అలాంటి రోజే ఒకరోజు ఇది. ఇంకా లాస్ట్లో మెయిన్ మన లివింగ్ రూమ్ బాల్కనీ చేశాను, మా బెడ్రూమ్ బాల్కనీ చేశాను, చివరి కిడ్స్ రూమ్ ఈ చిన్న బాల్కనీకి వచ్చేసరికి గుర్తొచ్చింది, అయ్యో రికార్డ్ చేయాలి కదా అని. ఇంకప్పుడైతే ఇంకా ట్రైపాడ్ పెట్టి ఓపిక లేక మా హస్బెండ్ రికార్డ్ చేయమంటే తనే చేసేసారు. ఇలా అయితే మొక్కలకన్నీ నీట్గా చేసేస్తున్నాను. మనం అనుకుంటాం కానీ అది చిన్న గార్డెన్ అయినా బాల్కనీ గార్డెన్ అయినా ఏదైనా సరే మొక్కలు పెంచడం కొంచెం కష్టమే, చాలా ఓపిక కావాలి. ఇంక ఇక్కడ చూసారా ఈ రైలింగ్ మీద కూడా ఎంత దుమ్ము ఉంటుందంటే అసలు దానికి ఒక ఇదే ఉండదు. నేను మామూలుగా వెట్ క్లాత్ తీసుకొని తుడుస్తూనే ఉంటాను ఆల్టర్నేట్ డే. అలా ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో తీగలు అవి సరిపోయినప్పుడు వీటి మీద బట్టలు వేస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడూ నీట్గా మెయింటైన్ చేయడానికే చూస్తాను. ఇంకా మనం ఒకసారి స్టార్ట్ చేస్తే అన్ని ఏరియాస్ మెరిసిపోవాల్సిందే కదా, చకచకా చమకాయించడమే. కాబట్టి మనతో మామూలుగా ఉండదు. కాబట్టి మొత్తం అలా డీప్ క్లీన్ అయితే చేసేసాను. తర్వాత నడుము మామూలుగా కాదు, ఒక రేంజ్లో బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు. కానీ తప్పదు కదా. ఇలా నేను అన్నట్టు పక్కన అంత పెద్ద పెద్ద 21, 22 ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మన బాల్కనీస్ ఇంతకన్నా నీట్గా ఎలా ఉంటాయిలేండి. అంతే, తప్పదు. అది ఎన్ని రోజులు రెడీ అవుద్దో కూడా తెలియదు. మేము ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం కూడా. అయినా సరే ఆ బిల్డింగ్ కంప్లీట్ అయ్యి అది ఆక్యుపై దాన్ని ఇది చేసేలా లేరు, జనాలు వచ్చేలా లేరు. అలా లిఫ్ట్లు అవన్నీ పెట్టేశారులేండి. ఎనీ టైం ఆక్యుపై అయితే అవుతుందేమో అనిపిస్తుంది, బట్ చూద్దాం. ఇక్కడ ఏంటో ఈ మరకలు చూసారా, నేను చీపురుతో ఇది చేస్తున్నా సరే పోవట్లేదు. మొత్తానికి రగడ్కే ఫుల్ నీట్గా చమకాయించేసాను దాన్ని. అలా అది అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి నేనైతే ఈరోజు మార్నింగ్ దీపారాధన కూడా చేసుకోలేదు. ఈ క్లీనింగ్స్లో పడిపోయి ముందు ఇల్లు క్లీనింగ్ అని స్టార్ట్ చేశాను, తర్వాత బాల్కనీస్ అని అటు చేసి ఇటు చేసి లేట్ అయిపోయింది. సరే ఇంక ఈవినింగ్ దీపారాధన చేసేసుకుందాంలే అనుకున్నాను. అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. సాటర్డే సండేస్ నేను ఏదన్నా ఒక ఏరియా కనుక డీప్ క్లీనింగ్ పెట్టుకున్నానంటే ఇంకా ఆ రోజు ఇదే పరిస్థితి. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయింది. చూడండి నా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ మధ్య ఒక 2-3 రోజులు శంకుపూలు కోయడం మర్చిపోయానేమో, అవి గింజలు తయారైపోయినాయి. పర్లేదు, గింజలు స్టోర్ చేసుకొని మళ్ళీ బోల్డన్ని మొక్కలు వేసుకోవచ్చు వాటి నుంచి. అది ఇక్కడైతే మా జేడ్ ప్లాంట్ అండ్ ఈ మందారానికి చూసారా 2 మొగ్గలు వచ్చాయి. అవి త్వరలో పువ్వులు అవుతాయి అన్నమాట. నేను మీకు చూపిస్తాను రికార్డ్ చేసి. హలో అండి, చూస్తున్నారుగా. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. మా సండే అయితే ఇలా స్టార్ట్ అయింది. చూసారుగా మార్నింగే ఫుల్ క్లీనింగ్ మోడ్ ఆన్ అనమాట. మామూలుగా ఇల్లు క్లీనింగ్తో స్టార్ట్ చేశాను. మళ్ళీ బాల్కనీస్ చూస్తే పిచ్చి పిచ్చిగా అనిపిస్తే వెంటనే చేసేయాలి కదా. 2 బాల్కనీస్ చేసే వరకు నాకు అసలు గుర్తే లేదు కెమెరా ఆన్ చేయాలని. సో లాస్ట్లో ఆ కిడ్స్ బెడ్రూమ్ చేసినప్పుడు మాత్రం ఆన్ చేశాను. ఆ పనంతా అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. సింపుల్ లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఈ సండే ఏం చేసాం ఆఫ్టర్నూన్ నుంచి అనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూసేయండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ బ్లాగ్లో లంచ్ రెసిపీస్ ఏం నేను షూట్ చేయలేదు, ఎందుకంటే సింపుల్గా కిచడీ చేశాను కాబట్టి. చూసారా ఈ పెద్ద బాక్స్ మీకు గుర్తుందా? అందులో అన్ని డొనేషన్కి ఇవ్వాల్సిన క్లోత్స్ పెట్టాం కదా. మళ్ళీ మొన్న మన వార్డ్రోబ్ రీఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఇంకా కొన్ని మా పాపవి చాలా షార్ట్ అయిపోయినాయి అని చెప్పాను కదా. ఆ వింటర్ వేర్ కూడా అన్నీ పెట్టేసి, ఇప్పుడు ఎలాగో వింటర్ కాబట్టి యూస్ చేసుకునే వాళ్ళు యూస్ చేసుకుంటారని డొనేషన్ కోసం వెళ్తున్నాం. మేమైతే ఎవ్రీ టైం ఇక్కడే డొనేట్ చేస్తాం 3 monthsకి ఒకసారి. అలా గూంజ్ అని ఇలా ఒక ఎన్జిఓ టైప్ అనమాట ఇది. సో అక్కడికైతే తీసుకొచ్చాం. అవి ఓన్లీ వాళ్ళు ఎవ్రీడే ఈవినింగ్ 5 to 7 మాత్రమే ఉంటారు.
అంటే ఇది ఒకళ్ళ సీనియర్ సిటిజన్ ఒక ఆయన ఉంటారు, వాళ్ళ హౌసే ఇది. దానిలో ఆయన వాళ్ళ సెల్లార్ని ఇలా అయితే యూజ్ చేస్తున్నారు. మనం అందరం చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా డొనేట్ చేయాలనుకున్నవన్నీ అక్కడ పెట్టేస్తే ఎప్పుడో మళ్ళీ ఎన్జిఓ వాళ్ళు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇలా అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నాం. 5 to 7 మాత్రమే రావాలి. మేము 4:45కి వచ్చేసాం. సరే అని ఫోన్ చేస్తే వచ్చారు. చూసారా ఇక్కడ మన దగ్గర ఇంట్లో మనం యూజ్ చేయని హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా తెచ్చి ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు చాలామంది. ఎవరికన్నా యూజ్ అవుతాయి కదా అన్నట్టు. సో ఇది మేమైతే ఇక్కడ డొనేట్ చేస్తాం ఎవ్రీ టైం. మా ఇంట్లో ఏమన్నా యూజ్ చేయని ఉన్న బట్టలు అలాంటివన్నీ వీళ్ళైతే ప్రాపర్గా యూజ్ చేస్తారు. చూసారా ఇక్కడ ఈ అంకుల్ ఉన్నారు కదా, ఆ అంకులే మన డీటెయిల్స్ అన్నీ ఎవ్రీ టైం నోట్ చేయించుకుంటారు. మనం ఏ టైంలో ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం అనేది అక్కడ నోట్ చేయించుకొని మన కాంటాక్ట్ నెంబర్ అవన్నీ రాయించుకుంటారు. అలా అయితే ఇచ్చేసి ఇంకా యాక్చువల్గా ఈరోజు ఎర్లీగా మార్కెట్కి కూడా రావాలని డిసైడ్ అయ్యాను నేను. మామూలుగానే ఈ మార్కెట్స్లో వెజిటేబుల్స్ దగ్గర ఒక లైట్స్ పెడతారు చూసారా, దానివల్ల ఏవి బాగున్నాయో ఏవి బాగాలేదో అసలు అర్థం కాదు. అందుకని నేను ఎప్పుడూ వెజిటేబుల్ మార్కెట్కి డే టైంలో వెళ్ళడానికే ఇష్టపడతాను. ఇప్పుడు మాకు 5:15కి చీకటి అయిపోతుంది కాబట్టి త్వరగా వచ్చేయాలని డిసైడ్ అయిపోయి ఇంట్లోనే త్వరగా స్టార్ట్ అయ్యాం. 4:30కి అలా స్టార్ట్ అయ్యి ఆ పని చూసేసుకొని అక్కడే ఉందిలేండి, ఆ బాక్స్ పెట్టేసి వచ్చేయడమే కదా. పెట్టేసి ఇంకా డైరెక్ట్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు అరౌండ్ 5 అయింది మేము మార్కెట్కి రీచ్ అయ్యేసరికి. 5:10 అలా అయింది. 5:30లో ఫినిష్ చేసుకొని కూడా వెళ్ళిపోయాం. చూసారా ఇక్కడ ఆరెంజెస్కి అప్పుడే లైట్ వేస్తున్నాడు. అవి వేయడానికి వేయక ముందుకి డిఫరెన్స్ చూసారా ఎలా ఉందో, అది కావాలని రికార్డ్ చేశాను నేను. అలా ఉంటుంది. ఫ్రూట్స్ ఏమన్నా కొంచెం పాడైపోయిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటే మనకు ఆ లైట్స్లో తెలియవు. ఇంకా చూసారా నేను చెప్పినట్టు వింటర్లో యమ్మీ యమ్మీ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్, వీటిని కళ్ళతోనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఆ క్యాబేజ్ చూసారా ఎంత బాగుందో, గ్రీన్. ఈవెన్ గార్లిక్, జింజర్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ పసుపు కూడా బాగా దొరుకుతుంది, పచ్చి పసుపు అంటారు కదా, అది కూడా బాగా దొరుకుతుంది ఇక్కడ ఫ్రెష్గా ఈ టైంలో. అండ్ ఇక్కడైతే మా ఫేవరెట్ ఫ్రూట్ పపాయ. అండ్ రేట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి, అన్నీ బాగానే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఈసారి ఆ జామకాయలు ఏంటి, సీతాఫలం ఏంటి, ఆరెంజెస్ ఏంటి అన్నీ కేజీ 100. ఇంక ఎవ్రీ టైం మేము ఎప్పుడు బేస్మెంట్లోకి వచ్చినా మా పాప ఈ అల్లరి చేయకుండా మాత్రం రాదు. ఇది వాళ్ళ డాడీ బైక్, దాన్ని ఎక్కి ఇప్పుడు ఛాన్స్ ఇస్తే దానికి ఇప్పుడే నడిపేయాలన్నంత ఆశగా ఉంది. కానీ ఇప్పుడు ఏజ్ సరిపోదు, హైటు సరిపోదు ఆ బండి నడపడానికి. అలా ఉంటుంది మా పాపతో, గొడవ చేసేస్తూ ఉంటుంది ప్రతిదానికి. ఇంకైతే అలా ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఒక మంచి అల్లం టీ పెట్టుకొని తాగేసి ఇక్కడైతే నేను లీఫీ వెజిటేబుల్స్ తెచ్చాను, అవి ఆర్గనైజ్ చేద్దామని కూర్చున్నాను. కొత్తిమీర, పుదీనా, ఈసారి మేతి తేలేదు, మేతి నా దగ్గర కొంచెం ఉందని ఈసారి పాలకూర తీసుకొచ్చాను. ఇది మొత్తం 80 రూపీస్ పాలకూర, పావు కిలో 20 రూపీస్ చెప్పాడు. నేను సెలెక్ట్ చేసుకున్న కట్ట కేజీ ఉంది కరెక్ట్గా. సో 80 రూపీస్ ఇచ్చి తెచ్చేసాను. ఏముందిలేండి, మాకు 2 times వండితే సరిపోద్ది. పాలక్ ఫ్రై చేసాం అనుకోండి ఎంత అవుతుంది, అది స్టార్ట్ చేసినప్పుడేమో ఈ ప్యాన్లోంచి ఓవర్ఫ్లో అయిపోద్దేమో అనిపిస్తుంది, కర్రీ అయ్యే టైంకి ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడైతే మేము మొన్న చెప్పాను కదా కిష్కింధకాండం చూడడం స్టార్ట్ చేశానని, ఆ మూవీ అయితే పెట్టుకొని అది చూస్తే ఇవాళ సెటప్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అబ్జర్వ్ చేశారా మీరు? మామూలు సమ్మర్స్లో మాన్సూన్ అలా అయితే కింద కూర్చొని అన్నీ పరుచుకొని సర్దేస్తాను. బట్ ఇప్పుడు వింటర్ కదా, కింద ఎంత చల్లగా ఉంటుందో తెలుసా, అస్సలు కూర్చోలేకపోతున్నాం. ఈవెన్ అసలు సాక్స్ లేదే కాళ్ళు డైరెక్ట్గా ఫ్లోర్ మీద పెట్టలేని పరిస్థితి, అంత చల్లగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ సెటప్ అంతా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాను. మోస్ట్లీ వింటర్స్లో నేను ఇలానే చేస్తాను. దానికోసమనే డైనింగ్ టేబుల్ క్లీన్గా పెడతాను. మార్నింగ్ ఎలాగో ఇల్లంతా చకచకా క్లీన్ చేస్తాను కదా, ఆ ప్రాసెస్లో డైనింగ్ టేబుల్ కూడా ఫుల్ క్లియర్ చేసేసి ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం ఏంటంటే రేపు నేను పాలక్ ఫ్రై చేయాలనుకుంటున్నాను మండే రోజు. దానికోసమని కొంచెం రేపు మార్నింగ్కి హడావుడి లేకుండా, మార్నింగే రేపు నాకు పోలిపాడ్యమి పూజ కూడా ఉంది కదా, ఆ పూజలో హడావుడి అయిపోయి లంచ్ బాక్సెస్ డిలే అవ్వకూడదు. రేపటి నుంచి స్కూల్స్, ఆఫీసెస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ పూటకి అది కట్ చేసి పెట్టేసుకున్నాను. మిగతాదంతా మామూలుగా కట్ చేసి స్టోర్ చేసాను. జస్ట్ స్టెమ్స్ తీసేసి మిగతాదంతా. అండ్ నేను ఇది ఎలా స్టోర్ చేస్తానో మీకు తెలుసు కదా, ఈ ఆర్గనైజర్స్ నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను. దానిలో నేను ముందుగా టిష్యూ పేపర్ అయితే వేస్తాను. వేసి దాని మీద లీఫీ వెజిటబుల్స్ పెట్టేసి పైనుంచి కూడా మీరు టిష్యూ పేపర్ వేసేసుకున్నారంటే 1 week వరకు ఫ్రెష్గా ఉంటుంది. నా దగ్గర ఫ్రిడ్జ్లో ఇప్పుడు 2 weeks నుంచి ఉన్న మేతి ఉంది, ఎంత ఫ్రెష్గా ఉందో అసలు.
మీరు ఇలా కనుక స్టోర్ చేసుకుంటే దానిలో మాయిశ్చర్ వచ్చేసి పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా కిష్కింధకాండ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేంటో లాస్ట్లో అది ఇన్కంప్లీట్గా తేల్చేసినట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఆ మూవీ, మీరు చూసారా లేదా అనేది నాతో చెప్పండి. ఇక్కడైతే నేను చూపించాను కదా పువ్వొత్తులు వెలిగిస్తాం కదా మనం పోలిపాడ్యంకి. నేను ఇవి చక్కగా చిన్న చిన్నవి దొరుకుతాయి ఇక్కడ పువ్వొత్తులు. పెద్ద పెద్దవి అనుకోండి మనం 33 పెడితే ఇంత పెద్ద 365 ఒత్తులు అంత బండిల్ అయిపోద్ది. ఇప్పుడు చూసారా నేను ఇవి 33 ఒత్తులు వెలిగిస్తాం కదా, 33 కలిపి ఒక బంచ్లా కట్టేసి ముందు రోజే ఆవు నెయ్యిలో నానపెట్టేసుకొని పెట్టేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఉసిరి దీపాలు వెలిగించాలన్నా, 365 ఒత్తులు వెలిగించాలన్నా, ఇలా పోలిపాడ్యం దీపాలు వెలిగించాలన్నా ముందు రోజే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నారంటే నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది అండ్ చక్కగా నాని చక్కగా వెలుగుతాయి ఒత్తులు. ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసుకొని రేపు మార్నింగ్ పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. ఇలా రెడీగా ఉంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అటు ఇటు తిరిగి వెతుక్కోకుండా నీట్గా ఉంటుంది. అన్నీ కొబ్బరికాయ, ఆవు నెయ్యి, పూజ సామాన్లన్నీ కడిగి పెట్టాను. ఒక ఫ్రెష్ నాప్కిన్ కూడా రేపు మార్నింగ్ కోసం, మ్యాచ్ బాక్స్, ఒత్తులు అన్నీ అక్కడే రెడీగా పెట్టుకున్నాను. ఇంకెలాగో బోల్డ్ అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాం కాబట్టి అవి కూడా నైవేద్యానికి పెట్టుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొబ్బరి చెప్పు మర్చిపోయాను, అది కూడా తీసుకొచ్చి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే నేను డైరెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసాను. మీ అందరికీ పోలిపాడ్యం శుభాకాంక్షలు. ఇక్కడైతే నేను 3:30కి లేచాను. ఆ రోజు నా 3:30 రొటీన్ అని చెప్పొచ్చు. 3:30 నుంచి పూజ వరకు ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. మళ్ళీ నా మండే రొటీన్ అంతా, లంచ్ బాక్సెస్, నేను ఇంకా మండే అంతా ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఓన్లీ పోలిపాడ్యం పూజ వరకే. ఇంకలా ఫ్రెష్ అయిపోయి నేను 3:30కి లేచి 4 o'clock అంతా ఫ్రెష్ అయిపోయి ముందైతే గుమ్మం ముందంతా మాప్ పెట్టేసుకొని తులసమ్మ దగ్గర తుడిచేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంతకీ మన ముగ్గు ఎలా ఉంది, 5 చుక్కల ముగ్గు రెగ్యులర్గా వేసేదే. ఇంక ఇక్కడైతే శివయ్యని పెట్టుకోవాలి కాబట్టి ముందుగా తులసమ్మ దగ్గర క్లీన్ చేసేసి పీఠం పెట్టి శివయ్య ఫోటో అయితే తీసుకొచ్చి పెట్టేశాను. పెట్టేసి ఇక్కడ పాడ్యం దీపాలు పెట్టుకోవాలి కదా, ఆ బౌల్ పెట్టడం కోసమని నేను పద్మం ముగ్గు అయితే వేసుకుంటున్నాను బియ్య పిండితో. ఇలాంటి స్పెషల్ పూజలు చేసేప్పుడు కంపల్సరీ నేను బియ్య పిండితోనే ముగ్గు వేసి దానిలో పసుపు కుంకుమ వేసుకుంటాను. నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే నేను పూజలు కాంప్లికేట్ చేసుకోను. వీలైనంత వరకు నా మనసుకు నచ్చినట్టు సింపుల్గా చేసుకోవడానికే చూస్తాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మా అమ్మని కానీ అత్తయ్య గారిని కానీ అడుగుతాను. మా ఇంటి పద్ధతులను బట్టి చేసుకుంటాను. ఎక్కువ మా అత్తయ్య గారినే, ఎందుకంటే మన అత్తవారింట్లో ఎలా చేస్తారో వాళ్ళ పద్ధతులే మనం ఫాలో అవ్వాలి పెళ్ళైన తర్వాత. సో అది మేమంతా ఒకటే ప్లేస్ వాళ్ళం కాబట్టి మోస్ట్లీ అన్నీ ఒకేలా ఉంటాయి, ఏం డిఫరెన్సెస్ ఉండవు. ఏమన్నా డిఫరెన్స్ ఉంటే మాత్రం మా అత్తయ్య గారు చెప్తారు, దాన్ని బట్టి ఫాలో అయిపోతాను. ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమ కూడా వేస్తున్నాను. ముగ్గు పిండితో ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా మీలో ఎంతమంది పోలిపాడ్యం పూజ చేసుకున్నారు, మీరు ఎన్ని ఒత్తులు వెలిగిస్తారనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మనం నదులు, సముద్రాలకి ఎక్కడ వెళ్తాం చెప్పండి. దీపాలు వదలడానికి కాకపోయినా అట్లీస్ట్ కాలేజ్ డేస్ వరకైనా వనభోజనాలు కానీ నదీ స్నానాలు కానీ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పెళ్ళైపోయి సిటీల్లోకి వచ్చాక అది కూడా లేదు. ఇక్కడ నేనైతే పసుపుతో గౌరమ్మను రెడీ చేసేసుకొని గౌరమ్మను పెట్టుకున్న తర్వాత ముందు అక్కడ దీపం కూడా రెడీ చేసి పెట్టాను. అక్కడ దీపారాధన చేసేసుకున్న తర్వాత నేను పాడ్యమి దీపాలు అయితే వదులుతాను. ఇంకా ఈ పూజ చేసేసుకున్న తర్వాత పోలీస్ వర్గం కథ అయితే చదువుకుంటాం కదా మనం. ఆ కథ మనందరికీ తెలిసిందే, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంది. కానీ మనం ఇక్కడ ఒకసారి మళ్ళీ సింపుల్గా చెప్పుకుందాం ఆ కథ గురించి. ఆ కథ కంపల్సరీ చదువుకుంటారు. జనరల్గా కార్తీక పురాణంలో ఉంటుంది అని చెప్తారు. బట్ నా దగ్గర ఉన్న కార్తీక పురాణంలో అయితే పోలీస్ వర్గం కథ ఉండదు. అది నేను ఎవ్రీ టైం మొబైల్లోనే చదువుకుంటాను. ఎన్నిసార్లు చదువుకున్నా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, తను ఎంత నిష్టగా పూజ చేసుకుంటుందో కదా అని. ఈ పోలీస్ వర్గం కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అత్తగారికి అంత పక్షపాతం ఏంటండి, కొన్ని చోట్ల 4 కోడళ్ళు, కొన్ని చోట్ల 5 కోడళ్ళు అని చెప్తారు. ఆవిడ మిగతా కోడళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళతో పూజ చేసుకోవడం, ఈ అమ్మాయిని ఒక్కదాన్ని అలా సపరేట్ చేయడం ఎందుకు, తను పూజ చేసుకోవడానికి చేయకుండా చేయాలనుకోవడం. బట్ తను మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఎక్కడా వదలకుండా పట్టు వదలిన విక్రమార్కురాల్లాగా ఎంత బాగా చేసుకుంటుందో కదా పూజ మాత్రం. చక్కగా పత్తితో ఒత్తి చేయడం, ఆ వెన్నపూసనే ఆయిల్గా చేసి వెలిగించడం, చివరికి తనకు చూడండి దానికి తగ్గట్టుగానే తనంత కష్టపడి చేసుకున్నందుకు మంచి ఫలితం అయితే వచ్చింది కదా. సో అది ఇక్కడైతే నేను
ఈ బౌల్ లాంటి స్టీల్ బౌల్ తీసుకున్నాను. దానిలో అయితే వాటర్ తెచ్చేసుకొని మంచినీళ్ళు, అందులో ఫస్ట్ పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, గంధం అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పువ్వులు కూడా పెడుతున్నాను. పెట్టేసి ఇప్పుడు అక్కడ దీపారాధన చేసేసుకున్నాను కదా. నేను నైవేద్యం కోసం కొబ్బరికాయ కొడతాను. చలిమిడి వడపప్పు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేస్తాను. సో అలానే చేసేసుకున్నాను. అదేముందిలేండి, సింపులే కదా. కొబ్బరికాయ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ నేను నైట్ నానబెట్టుకున్న ఒత్తులు, మీరు మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి, బట్ నేను ఈ పూజ ఎలా చేసుకుంటాను అనేది మాత్రం మీతో షేర్ చేయాలనేదే నా ఉద్దేశం. ఇక్కడైతే ముందుగా సపరేట్ కింద ఒక ప్రమిద పెట్టుకొని, మీ దగ్గర ఆకులు ఉంటే జనరల్గా ఆకు మీద పెట్టి వెలిగించుకోవచ్చు. బట్ ఇక్కడ మాకు తమలపాకులు కూడా దొరకవు. అవి కూడా ఒక్కొక్కటి 7 రూపీస్ అలా ఉంటాయి ఈచ్. పోనీ అలా అని మంచి తమలపాకులు దొరుకుతాయంటే అవి దొరకవు. ఇంట్లో పెద్ద పెద్దగా ఉంటాయి అవి. వాటిని చూస్తే తమలపాకులు అన్న ఫీలే రాదు నాకు. పాన్కి యూస్ చేస్తారు కదా, అలాంటివి దొరుకుతాయి. సో నేను కింద ఒక ప్రమిద పెట్టుకొని దాని మీద కొబ్బరి చిప్ప పెట్టుకొని అందులో ఒత్తులు పెట్టి చక్కగా వెలిగించేసాను. ఇవి 33 అయినా సరే చక్కగా చిన్నగా ఎంత బాగున్నాయో, చిన్న దీపం పెట్టినట్టు చక్కగా బాగుంది. ఆ దీపం వెలిగించేసుకున్న తర్వాత దాన్ని మీరు పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించుకొని తర్వాత ఆ కార్తీక దామోదరుడికి దండం పెట్టుకుంటూ వాటర్లో అయితే వదిలేయడమే. ఈ సంవత్సరానికి చాలా సక్రమంగా చక్కగా చేసుకునేలా పూజ చేసుకునే అవకాశం ఇచ్చావు స్వామి అని దండం పెట్టుకొని దీపాలు అయితే వదిలేస్తున్నాను నేను. ఇంతే మనం ఆర్టిఫిషియల్గా గంగాదేవిని మన ఇంటికి ఆహ్వానించుకొని పూజ చేసుకున్నట్టే. ఏం చేస్తాను చెప్పండి. ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంక ఇక్కడైతే నైవేద్యం, నీరాజనం అన్నీ చెప్పేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే పోలీస్ వర్గం కథ చదివేసుకొని తర్వాత హారతి ఇచ్చేస్తే ఈ పూజ అయితే అయిపోతుంది. తర్వాత నేను లోపల పూజ చేసుకున్నాను. ఇది మనం 6 o'clock లోపు చేసుకోవాలి కదా. ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది పోలిపాడ్యమి. మామూలుగా కూడా మేము కార్తీక మాసంలో తులసికి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి ముందు తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాతే ఇంట్లో పూజ చేసుకుంటాను. కొంతమంది ఇంట్లో చేసుకున్న తర్వాత కూడా బయట చేస్తారు. అది డిపెండ్స్ మీ పద్ధతులను బట్టి. మేమైతే ఇలా చేసుకుంటామని చెప్తున్నాను. ఇంకా ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏముంటుంది చెప్పండి. ఆచారాన్ని పాటించాలని మన మనసులో ఉండాలే కానీ పోలికి దొరికినట్టే సోర్సెస్ ఏం మనం వెతుక్కోక్కర్లేదు. ఆటోమేటిక్గా మనకి మార్గం కనిపిస్తుంది. అది సంగతి. అండ్ భగవంతుడిని కొలుచుకోవడానికి మనకు కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదు. పెద్ద భారీగా పూజలు చేసేయాలి, అవి చేసేయాలి, ఇవి చేసేయాలి, వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అదంతా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా. అలా కాకుండా మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్టు మనకు కావాల్సింది చేసుకోవడమే. సో అది ఇప్పుడు అత్తగారికి ఏమైంది చెప్పండి. అత్తగారు తోడుకోడళ్ళకి ఆవిడంత ఇది చేసి పార్షియాలిటీ చూపించి ఏం సాధించారు? చివరికి పోలికి అంత కష్టపడి పూజ చేసుకున్నందుకు ఆవిడకే కదా మంచి బెనిఫిట్ వచ్చింది. ఈ విషయంలో మీరేమంటారనేది నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా సక్సెస్ఫుల్గా కార్తీక దామోదరుడి దయ వల్ల నెలంతా చక్కగా పూజలైతే చేసేసుకున్నాం. ఇంకా చలి కూడా బాగా పెరిగిపోయింది. అస్సలు మార్నింగ్ లేవాలంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో. ఇంకా ఇక్కడ లోపలికి కూడా వచ్చేసి చక్కగా దేవుడి దగ్గర అయితే అలంకరించేసుకొని దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. నా పూజ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. మీ అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. మీరు ఏ టైంకి చేసేసుకున్నారు? నేనైతే 5 o'clock కల్లా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. 3:30కి అలా లేచాను. ఫ్రెష్ అయిపోయి అవన్నీ చేసేసుకున్నాం. సక్సెస్ఫుల్గా మొత్తానికి కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరానికి చలి మాత్రం బాగా పెరిగింది. సో అది అలా. మీరు ఇంకా పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాతో చెప్పండి. ఈరోజు నుంచి స్కూల్, ఆఫీస్ అన్నీ రెజ్యూమ్ అయ్యాయి కాబట్టి యాజ్ యూజువల్ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి. మార్నింగ్ మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా వస్తాయి. ఇంకెక్కడైతే
అలా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇలా చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. పొద్దున పూట ఆ ఫీలే వేరు కదా మార్నింగ్ టైంలో. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.